నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నాటి జగన్ ఏలుబడిలో జరిగిన అవినీతి అరాచకాలను ప్రస్తావించిన పట్టాభి ఆవేశంలో బోషడికే అనేశారు. అంతే, నిజానికి ఆ మాట బూతు కాదు, కానీ ఇదే సాకుగా చూపించిన వైసీపీ రౌడీ మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఏకంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలో సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. హత్య చేసేందుకు కూడా తెగబడ్డారు. కార్యాలయం ధ్వంసం చేశారు. గేట్లు విరగ్గొట్టారు. అద్దాలు పగలగొట్టారు. ఇదంతా పోలీస్ సమక్షంలోనే జరిగింది. ఇంకా చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ పెద్దల పర్యవేక్షణలోనే దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసింది వైసీపీలో క్రింది స్థాయి నేతలు, కార్యకర్తలు కాదు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన దేవినేని అవినాష్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. ఆ తరువాత మరింత రెచ్చిపోయిన వైసీపీ గూండాలు విజయవాడలోని పట్టాభి ఇంటిని ముట్టడించారు. ఇల్లు ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలు ఒక గదిలో దాక్కున్నారు. నిజంగా ఆ నిమిషంలో వాళ్ళు ఆ రౌడీలకు దొరికుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయమిస్తోంది. ఆ తర్వాత పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టోడియల్ టార్చర్ పెట్టారు. అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా అన్నారు కాబట్టే మా వాళ్ళు దాడి చేశారు, అందులో తప్పేముంది అంటూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సమర్థించుకున్నారు. ఇలాంటి వారిలో అంబటి రాంబాబు, జోగి రమేష్ కూడా ఉన్నారు. సీఎంను తిడితే చూస్తూ ఊరుకోవాలా అని కూడా అప్పట్లో రాంబాబు, రమేష్ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇదంతా గతం. మరి ఇప్పుడు పరిస్థితి? నిజానికి సీఎం జగన్ పై ఆ వ్యాఖ్యలు చేసింది పార్టీ అధికార ప్రతినిధి మాత్రమే. ఆయన అప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వహించలేదు. కేవలం పార్టీ కార్యకర్త మాత్రమే. మరి అంబటి రాంబాబు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేశారు. మరి అలాంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి? కానీ తనకంటే 25 ఏళ్లు పెద్ద వ్యక్తి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 4వ సారి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత మర్యాదగా మాట్లాడాలి? మరి మంత్రిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించే వ్యక్తి మరెంత హుందాగా ఉండాలి? కానీ అంబటి రాంబాబు మాత్రం రెచ్చిపోయారు. ఉచ్చ నీచాలు మర్చిపోయారు. నోటికి ఏ మాట వస్తుందో అనే సోయ కూడా లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేశారు. ముఖ్యమంత్రిని భాషలో బూతులు తిట్టారు. రమ్మను నాకు అంటూ తనకు 3 కూతుళ్లు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయారు. ఇంత దారుణంగా మాట్లాడిన మాటలు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు వినబడలేదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు బగ్గుమన్నారు, ఇల్లు ముట్టడించారు. అంతేకాని పార్టీ కార్యాలయం జోలికి పోలేదు. జగన్ దిష్టి బొమ్మలు తగలబెట్టలేదు. చంద్రబాబుకు తక్షణమే అంబటి క్షమాపణ చెప్పాలని అన్నారు. అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే అంబటి మాత్రం నేను చంద్రబాబును ఏమీ అనలేదు అంటూ బుకాయించారు. నేను మాట్లాడింది తప్పే, కానీ చంద్రబాబును అనలేదు అంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు అంబటి. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంటి మీద దాడి చేశారు. కారు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఆ తర్వాత ఎప్పుడో రాత్రికి అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయనకు కస్టోడియల్ టార్చర్ ఉంటుందా అంటే నో అనే సమాధానమే వస్తోంది. ఎంతో మర్యాదపూర్వకంగా, ఇంకా చెప్పాలంటే మీడియా ముందు నల్ల పాలిథిన్ కవర్ కప్పి తీసుకురాకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందుకు ప్రవేశం. ఆ తర్వాత అంబటి కోర్టుకు వెళ్లే క్రమంలో గర్వంగా చేయి చూపిస్తూ నన్ను ఏం చేయలేరనే నవ్వుతో జైల్లోకి. అయినా సరే వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం అంబటి రాంబాబుకు అండగా, ఇంకా చెప్పాలంటే రాంబాబు నోటి నుంచి వచ్చినవన్నీ సూక్తులని, అసలు అవి బూతులే కావన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనను ఆటవిక రాజ్యం అంటున్న వైసీపీ నేతలు మరి ఆ రోజు పట్టాభి పట్ల వ్యవహరించింది ఏంటి? ఈ రోజు టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేయడం తప్పు అయితే, ఆ రోజు పట్టాభి ఇంట్లో వైసీపీ రౌడీలు చేసింది కూడా ముమ్మాటికి తప్పే. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు.
కానీ టీడీపీ కార్యకర్తలు అలా తాడేపల్లి ప్యాలెస్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయలేదు. మరి ఎవరి పాలనలో అరాచకం జరిగింది, ఎవరి పాలన ఆటవిక రాజ్యం, 4 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు కూడా జగన్కు గుర్తులేదా? అందుకే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న ఒక్కటే, చరిత్ర మర్చిపోతే ఎలా జగన్?